వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎండి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం స్కిల్ పేపర్ మార్కెటింగ్ స్కిల్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ నుంచి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అడిగారు. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. మార్కెటింగ్ అంటే ఎవరైతే అమ్మేవాడు ఉన్నాడో కొనేవాడు ఉన్నాడో వాళ్ళ మధ్య జరిగే కమ్యూనికేషన్నే మార్కెటింగ్ అంటారు. ఏంటది? అమ్మేవాడికి కొనేవాడికి జరిగే మధ్యలో జరిగిన సంభాషణనే, ఆ కమ్యూనికేషన్నే మార్కెటింగ్ అంటారు. ద కీ ఎలిమెంట్స్ ఇందులో ముఖ్యమైనవి ఏంటంటే ఫస్ట్ మార్కెట్ని సర్వే చేయాలి, రీసెర్చ్ అంటే అక్కడికి ఏంటి అవసరం తెలుసుకోవాలి, ఫ్రేమింగ్ ఎలా చెప్పాలో తెలియాలా, కాంపిటేటివ్ స్ట్రాటజీ అవతల కంపెనీ ఎంతకి ఇస్తాను నేను ఎంతకి ఇవ్వాలి అది తెలియాలా, డిజైనింగ్ ఏ రియలిస్టిక్ మార్కెటింగ్ ప్లాన్ అండ్ ఇంప్లిమెంటింగ్ డిఫరెంట్ టాక్టిక్స్ టు ఎగ్జిక్యూటివ్ ప్లాన్. ఏం లేదు, ఒక్క బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలంటే సో ఫస్ట్ అతను తెలియాల్సింది ఏ అక్కడ ఎవరైతే మార్కెటింగ్ చేస్తున్నారో అతను సక్సెస్ అవ్వాలంటే అతను తన ప్రోడక్ట్ని అమ్మాలంటే సో తనకు కొన్ని స్ట్రాటజీస్ తెలిసి ఉండాలి, మార్కెటింగ్ ప్లాన్ తెలిసి ఉండాలి, ఎలా అమ్మాలి ఇవన్నీ తెలిసి ఉండాలి. అలా అయితేనే చేయగలం. ఓకే, ఇది డెఫినేషన్. జస్ట్ నేచర్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఫంక్షన్ అండ్ డస్ నాట్ సమ్ అప్ టు సేల్స్ alone. టు డెవలప్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మార్కెట్ ప్రాక్టీసెస్ లెట్ us know about its నేచర్. సో నువ్వు ఎక్కువగా మార్కెటింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ అక్కడ ఉన్న వాతావరణం నీకు తెలియాలా. ఏముంది ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాం. మేనేజరియల్ ఫంక్షన్, హ్యూమన్ యాక్టివిటీ, ఎకనామిక్ ఫంక్షన్. సో ఈ టేబుల్ వేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, దాని గురించి మనం మాట్లాడదాం. ఇక కింద ఇవ్వడం జరిగింది, వీటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ది మేనేజరియల్ ఫంక్షన్ అంటే మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్ సక్సెస్ఫుల్ మేనేజింగ్ ప్రోడక్ట్, ప్లేస్, ప్రైస్, ప్రమోషన్ ఆఫ్ బిజినెస్ టు గెట్ జనరేట్ రెవెన్యూ. ఏం లేదన్న మేనేజరియల్ ఫంక్షన్ అంటే నువ్వు మార్కెటింగ్ ఎక్కడ చేస్తున్నావు, ఏ ప్రోడక్ట్ చేస్తున్నావు, ఎంత ప్రైస్ పెడుతున్నావు, దాని ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నావు, వీటన్నిటిని ఇక్కడ నువ్వు ఏవేవి చేస్తున్నావు ఇవన్నీ కూడా రెవెన్యూ జనరేట్ చేయగలగాలి. రెండోది హ్యూమన్ యాక్టివిటీ, నెవర్ ఎండింగ్ నీడ్స్ అండ్ డిజైర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. నువ్వు ఇచ్చే ప్రోడక్ట్ అనేది అవతల మనిషికి అది మనకి వర్తబుల్ ప్రోడక్ట్లో అనిపిస్తుందా లేదా, సాటిస్ఫై చేయగలుగుతుందా లేదా చూసుకోవాలి. మూడో పాయింట్ ఎకనామిక్ ఫంక్షన్ అంటే నువ్వు ఇచ్చేది ఎక్కువ ప్రాఫిట్ కోసం చూసుకోకూడదు, చిన్న మార్జిన్తో మార్కెట్ సరిపోయినట్టు ఇవ్వాలి. నెక్స్ట్ బోత్ ఆర్ట్ సైన్స్ అంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన డిమాండ్ని క్రియేట్ చేసి అప్పుడు ఆ ప్రోడక్ట్కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ని చెప్పి అప్పుడు మనం ఆ ప్రోడక్ట్ని అమ్మాలి, దానికి డిమాండ్ ఫస్ట్ క్రియేట్ చేయాలా. నెక్స్ట్ కస్టమర్ సెంట్రిక్. ఇవి ఏం చేయాలంటే కస్టమర్కి ఒక మోటివ్తో చెప్పాలా. ఆ కస్టమర్ ఏదో పనిలో ఉన్నాడు చెప్తే అడిగే అర్థం అవుతుంది. సో ఫస్ట్ ఏం చేయాలి, డిమాండ్ క్రియేట్ చేశాక మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉపయోగించి ఒక మోటివ్తో చెప్పేటప్పుడు ఈజీగా అతను బై చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కన్జ్యూమర్ ఓరియంటెడ్. ఇట్ ప్రాక్టీస్ మార్కెట్ రీసెర్చ్ అండ్ సర్వీస్. అసలు అక్కడున్న కస్టమర్స్ అనేవాడు ఏది కొనాలనుకుంటున్నాడు, వాడి టేస్ట్ ఏంటి ఇవన్నీ తెలియాలా. అలాంటప్పుడు మనం ఈజీగా అమ్మవచ్చు. నెక్స్ట్ గోల్ ఓరియంటెడ్. గోల్ పెట్టుకోవాలా, ఎప్పుడు కూడా ప్రాఫిటబుల్ గోల్ పెట్టుకుంటేనే అప్పుడే నువ్వు మార్కెటింగ్ అనేది చేయగలవు. నెక్స్ట్ ఇంటరాక్టివ్ యాక్టివిటీ. సో ఏం లేదు, నీవును ఎవరైతే అమ్ముతున్నాడో ఎవరైతే కొంటున్నారో వీళ్ళ మధ్యన ఇంటరాక్టివ్ యాక్టివిటీ అంటే వీళ్ళిద్దరి మధ్యన వాళ్ళ ఐడియాస్ ఒకే విధంగా ఉంటే ఇంకా ఈజీ అవుతుంది అని చెప్పారు. నెక్స్ట్ డైనమిక్ ప్రాసెస్ అంటే ఏం లేదు నాన్న, టైం టు టైం నువ్వు ఏ రోజు ఆ రోజు అనుగుణంగా అమ్మాల. ఏదైనా నువ్వు మార్కెటింగ్ చేయాలనుకుంటున్నావు ఏం లేదు, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఇది ఈజీ, అప్డేట్ అవుతూ అమ్మాలి, అప్డేట్ అవుతూ మార్కెటింగ్ చేయాలని చెప్పాడు. నెక్స్ట్ క్రియేట్స్ యూటిలిటీ. ఏం చేయాలంటే ఫస్ట్ వాడికి ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలా, ఎప్పుడు కావాలా, ఎంత అవైలబుల్లో ఉండాలా ఇవన్నీ తెలుసుకో. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్. ఫస్ట్ ఎంతవరకు మనం ఏం నేర్చుకున్నాం, మార్కెటింగ్ మేనేజ్మెంట్ దాని యొక్క నేచర్ గురించి నేర్చుకున్నాం, కానీ క్వశ్చన్ ఇంకోటి ఇచ్చాడు, ఆబ్జెక్టివ్స్ కూడా అడిగాడు. సో దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం మనం, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మార్కెటింగ్. సో ఇందులో కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, అవతల వాడి సాటిస్ఫాక్షన్ని నువ్వు ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలి. రెండోది ఎంజ్యూర్ ప్రాబిలిటీ, చాలా తక్కువ మార్జిన్తో పనిచేయాలి. బిల్డ్ ఆర్గనైజేషన్ గుడ్ విల్, సో నీ మీద ఒక నమ్మకం ఉంచి ఒక పాజిటివ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి. క్రియేట్ డిమాండ్, సేమ్ ముందు మాట్లాడుకున్నాం మళ్ళీ. ఇంక్రీజ్ సేల్స్ వాల్యూమ్, నువ్వు వాల్యూమ్ ఎంత సేల్స్ చేస్తావో సేల్స్ని పెంచుకోవాలి, ఎందుకు రెవెన్యూ పెంచాలంటే సేల్స్ పెరగాలి. ఎన్హాన్స్ ప్రోడక్ట్ క్వాలిటీ రోజు రోజుకి పెంచుకోవాలా, కస్టమర్ దగ్గర రివ్యూ తీసుకోవాలా, ఫీడ్బ్యాక్ తీసుకోవాలా, క్వాలిటీ పెంచుతూ ముందుకు వెళ్ళాలా. క్రియేట్ టైం అండ్ ప్లేస్ యూటిలిటీ, వాడికి అందుబాటులో ఉంచాలి, అందుబాటులో ఉంచుతానే కదా ఉంటాడు. సో ప్రోడక్ట్ అనేది అవైలబుల్గా ఉండాలి ఒక కస్టమర్ అనేవాడికి, అంతేనన్నా. సో సొంతంగా నేర్చుకో, ఎగ్జామినేషన్ సొంతంగా రా. ఇక్కడ నేను మీకు ఈ పాయింట్స్ ఎందుకు రాసి ఇచ్చానంటే నేను చెప్పేటప్పుడు వినేస్తారు, తర్వాత మర్చిపోతారు, అందుకని పాయింట్స్ మొత్తం రాస్తాను. లేకపోతే రాయకుండా డైరెక్ట్ నార్మల్గా చెప్పవచ్చు,
కానీ ఇలా ఇస్తే మీకు కూడా గుర్తుంటుందని చెప్పి సైడ్ హెడ్డింగ్లు పెట్టి ఇచ్చాను. ఓకేనా. రెండో క్వశ్చన్ చూద్దాం రా. డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్లో ఉన్న వివిధ రకాల ఫంక్షన్స్ ఏంటని అడిగాడు. మార్కెటింగ్ అనేది ఒక వ్యాపారం మాత్రమే కాదు, నువ్వు నీ కస్టమర్కి మధ్యలో ఒక మంచి రిలేషన్ అని చెప్తూ వచ్చాడు. సో నువ్వు మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలంటే కొన్ని పాయింట్స్ చెప్పాడు. ఒకటి మార్కెట్ రీసెర్చ్, సేమ్ పాయింట్. మార్కెట్లో నీ కాంపిటీటర్స్ ఎవరు ఎంతకి ఇస్తున్నాడు, నేను ఎంతకి ఇవ్వాలి, ఏం చేయాలి అనేది లాంచ్ చేయక ముందే ఆలోచించాలా. నెక్స్ట్ మార్కెట్ ప్లానింగ్, ఒక ప్రాపర్ ప్లాన్తో కస్టమర్ని టార్గెట్ చేయాలా. అలాంటప్పుడే మార్కెటింగ్ అనేది మనం చేయగలమని చెప్తున్నాడు. ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, నువ్వు డిజైన్ చేసేటప్పుడు అవతల వాడికన్నా ఇది యూనిక్ ప్రొడక్ట్ అయి ఉండాలా. ఆడు చేస్తున్నాం మనమే చేస్తున్నాం, సుఖమే ఉంది. యూనిక్గా ఉండాలి ప్రోడక్ట్ అనేది ఎప్పుడు కూడా. బయింగ్ అండ్ అసెంబ్లింగ్, ఇప్పుడు కూడా ఇంకోటి దగ్గర కొనుక్కొని చేయడం కాదు, ఒక రా మెటీరియల్ కొనుక్కొని ఆ రా మెటీరియల్ని నువ్వు ప్రోడక్ట్ కింద డెవలప్ చేయాలని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రొడక్ట్ స్టాండర్డైజేషన్, అంటే మంచి క్వాలిటీ ఇవ్వాలి. క్వాలిటీ ఇచ్చినప్పుడే కస్టమర్ ఎదురు ఉంటాడు. ప్యాకేజింగ్ అండ్ లేబులింగ్, ప్యాకేజ్ అంటే ఏదైతే నువ్వు ప్యాకేజ్ చేస్తున్నావో, ఏదైతే లేబుల్తో నువ్వు అవతలకి ఇస్తున్నావో దాని మీద ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ ఉండాలా, దాన్ని ఎక్స్పైరీ డేట్ ఉండాలా, ఎలా వాడాలో ఉండాలా, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ ఉండాలి అవి ఉండాలా. నెక్స్ట్ బ్రాండింగ్, ఒక స్పెసిఫిక్ బ్రాండ్ నేమ్ అంటూ నీకు ఉండాలి నీ ప్రోడక్ట్కి. ప్రైసింగ్, ఎప్పుడు కూడా ప్రైసింగ్ అనేది కాంపిటీటర్స్తో పోల్చుకుంటూ చాలా తక్కువలో పెట్టడానికి చూడాలా. దాన్ని మైండ్లో ఉంచుకోవాలి. కస్టమర్ అనేవాడు ఖచ్చితంగా కాస్ట్ మీద డిపెండ్ అవుతాడు ఎక్కువగా. నెక్స్ట్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్, నువ్వు డైరెక్ట్గా అమ్మలేవు కదా. ఇప్పుడు నేను కంపెనీ ఉంది, నేను ఏదో తయారు చేస్తాను, డైరెక్ట్గా నేను అమ్మలేను కదా. నా కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, లేదా డిస్ట్రిబ్యూషన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఉంది, అన్ని ఐటమ్స్ ఇంటికి ఇవ్వలేదు కదా, ఫ్లిప్కార్ట్ టుడే తెచ్చేస్తాడు. ఆ ఆఫీసులో బ్రాంచెస్, ఆ విధంగా డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఖచ్చితంగా గూడ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుంచి ఎవరైతే రిటైలర్స్ ఉన్నారో వాళ్ళ వరకు, హోల్సేల్ చేసే వాళ్ళ వరకు, ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళ వరకు ట్రాన్స్పోర్టేషన్ నువ్వే చూసుకోవాలా. నెక్స్ట్ కస్టమర్ సపోర్ట్ సర్వీస్, ఇది మెయిన్ అన్న. ఎలాంటి కంపెనీకైనా సరే కస్టమర్ సపోర్ట్ సర్వీస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అవతల వాడికి ఏదైనా ఇష్యూ వచ్చింది, నువ్వు వెంటనే రియాక్ట్ అయితే వాడిని నమ్ముతాడు. సో కస్టమర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నాడు. అంతేరా, ఈ 2 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఈజీగా ఫుల్ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఓకేనా. సో రిమైనింగ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, అక్కడి నుంచి చూడండి. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ మన యాప్లో ఉంది. మన యాప్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది వెబ్సైట్ నాన్న, యాప్లో కూడా ఇదే విధంగా ఉంటుంది. సెకండ్ సెమ్ క్లిక్ చేస్తే మీకు స్కిల్స్ మొత్తం 1 రూపీకి ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ 1 రూపీ పే చేసి మీరు స్కిల్స్ తీసుకోవచ్చు. ఓకేనా. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.